ఆయనకు చూపించి ఆయన అంటుంది, నీవు సాగలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇస్తాను అని చెప్తుంది. చూడండి, ఎవరికి సాగిలపడాలి? మనము సృష్టించిన సృష్టికర్తకి మనం సాగిలపడాలా? ఒక్క నిమిషంలో చూపించిన ఈ ఒక శోధకులకి మనం సాగిలపడాలా? సృష్టించిన సృష్టికర్తకి మనం సాగిలపడాలి, కానీ ఒక్క నిమిషంలో చూపించిన ఆ సాధన గారికి మనము సాగిలపడితే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? నరక శిక్షణలోనికి వెళ్ళిపోతున్నాం. వాడే దేవుడని వాడిని మనము ఏం చేస్తుంటే ఎత్తు పట్టుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుడు చాలా కుయుక్తులతో బ్రతుకుతున్నాడు. నిన్ను పాడు చేయటానికి, నిన్ను హింసించటానికి. నాకు సాగలపడము ఎన్ని నిగిచ్చదని చెప్తున్నాడు. ఆయనే ఒక మాటతో సృష్టిని సృష్టించి మీరు బ్రతకండి అని ఒక విసిరేసి వదిలిపెట్టేశారు. దానిలోనికి వచ్చి బ్రతుకుతుంది. ఇది ఈడికే గతి లేదు, ఈడికే గతి లేదు. ఈడే దొంగగా వచ్చాడు, ఈడే నరహంతకుడుగా వచ్చాడు, ఈడే పాపిగా వచ్చాడు, ఈడే పాడు చేసేలాగా వచ్చాడు. మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. ఏమిస్తాడండి? ఏమిస్తాడు? ఒక విషయం చెప్తాను చూడండి. ఇద్దరు దొంగలు ఉన్నారు అని అంటాడు. వాడంటాడు, ఒరే చెట్టెక్కరా, నువ్వు చెట్టెక్కి కాలు తీసుకురా, నాకు కింద ఉండి ఎవరన్నా వస్తే చెప్తాను అని అంటాడు. ఈడంటాడు, నాకు కొంచెం భయం వేస్తుందిరా ఎక్కడానికి, నువ్వేమని సరే నువ్వు ఎక్కువ అవసరమైతే నీ కొరకు నేను ప్రాణమైనా పెడతాను అని చెప్తాడు. ఈ ధైర్యంతో పాపం వీడు ఎక్కేస్తాడు. 4 కాయలు తీసిన తర్వాత ఆ రైతు వస్తాడు. వచ్చిన వెంటనే ఎవడు పడిపోతాడు? కింద ఉన్నవాడు పడిపోతాడు, పైన ఉన్నవాడు పడిపోతాడు. పైన ఉన్నవాడే పడిపోతాడు. కింద ఉన్నవాడు ఏమన్నాడు? నీ కొరకు నేను ప్రాణమైనా పెడతాను, నువ్వు ఎక్కి తీసుకురా అంటాడు. కానీ ప్రభువైన దేవుడు ఏమన్నాడు తెలుసా? బర్బా, నీ కొరకు నేను ప్రాణమైనా పడతాను, కానీ నీ చేతితో నేను చేతులను కలపను అని చెప్తాడు. అలాగే ప్రాణం పెట్టాడు. బరబ్బా బందిపొట్టు దొంగ నరహంతకుడు కాబట్టి పిలాతు మందిరంలో బందీగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు కావాలా, దొంగ అయినా బరబ్బ కావాలా అని అడిగినప్పుడు వీళ్ళందరూ కోరుకున్నారో తెలుసా? బరబ్బయే కావాలి, యేసుక్రీస్తును చిలువెయ్యండి అని కోరుకున్నారు. పిలాతు అంటున్నాడు, బరబ్బా బందిపోడు నరహంతకుడు, వాడిని మీరు కోరుకుంటున్నారేంటి? లేదు లేదు, బరబ్బయే మాకు నాయకుడు, యేసుని చిలువ వేయండి, యేసుని చిలువ వేయండి. ఆ పిలాతు ఎదురుకుండా ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నాడు కదా యేసుక్రీస్తు, అన్నాడు కదా, బరబ్బా నీకోసం నేనైనా ప్రాణం పెడతాను, కానీ నీతో నేను చేతులు కలపను అని అన్నప్పుడు ప్రాణం పెట్టాడా లేదా? నీ స్నేహితుడు ప్రాణం పెట్టాడా లేదా? నా దేవుడు నిజమైన స్నేహితుడు, నా దేవుడు నిజమైన రక్షకుడు. అయితే ప్రియమైన బిడ్డలారా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, వాళ్ళతో అంటున్నాడు, ఒక్క మాటతో అంటున్నాడు, శక్తితో అంటున్నాడు, తండ్రి యొక్క వాగ్దానంతో అంటున్నాడు, ప్రార్థన అనుభవంతో అంటున్నాడు, ఉపవాస ప్రార్థనతో అంటూ ఉన్నాడు, సాతానా భము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను ఆయన రాయబడి ఉన్నదని అంతటి అపవాది ఆయన విడిచి
ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సాతాను గద్దించాడో, ఒక్క మాటలో సాతాను గడి పారిపోయాడు. పారిపోయిన వెంటనే సాతాను గడిని ఎప్పుడైతే తరివేసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. బలహీనుడు ఎలాగయ్యాడు? ఆకలిలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఆకలిలో ఉన్నాడు కాబట్టి, 40 రాత్రులు 40 పగలు భోజనం లేదు కాబట్టి, ఆయన శరీరం అంతా అలసిపోయింది కాబట్టి, సాతాను చేత చూదింపబడి ఉన్నాడు కాబట్టి, ఆయన అలసిపోయి సాతాను గద్దించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కొండ దిగి రావటానికి ఆయనకి ఆ యొక్క శరీరం సహకరించలేనప్పుడు తండ్రి యొక్క రాజ్యంలో, తన తండ్రి యొక్క రాజ్యముల నుండి దేవుని యొక్క దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలే పరలోకం నుండి భూలోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేసిందో తెలుసా? ఆ చేతిలో ఈ చేతిలో ఉండి ఆయనకు పరిచర్య చేసి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, సాతాను గారు చాలా కుయుక్తులతో బ్రతుకుతూ ఉన్నాడు. నేను ఉపవాస ప్రార్థనే అని మనం అనుకుంటున్నామే కానీ ఉపవాస ప్రార్థన మనం ఎలా చెయ్యాలో, ఏ విధంగా చెయ్యాలో తెలియలేని పరిస్థితుల్లో మనము ఉండిపోయాము. ఇంకొక విషయం చూసినట్లయితే, ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దీన్ని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 2వ మాటగా మనం చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము మనము చదువుకుంటే అక్కడ మరి ఒక విషయాన్ని మనకి కనబడుతూ ఉంది. వెంటనే చూడండి, వెంటనే ఆలస్యం ఎక్కడ లేదండి. వెంటనే మనము ఒక ఉదాహరణగా జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడికైనా మనం ప్రయాణం వెళ్ళాలి, ఆలస్యం చేస్తామండి? అస్సలు ఒక్క క్షణము కూడా మనము ఆలస్యం చేయము. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకుని పోయాను. ఎవరు తీసుకెళ్లారు? అరణ్యంలోనికి ఎవరు వెళ్ళారు? పరిశుద్ధాత్మ మాత్రమే అరణ్యంలోనికి త్రోసుకుని పోయాను. పరిశుద్ధాత్మ దేవుడే, దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనను అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళి ఆయన త్రోసుకుని పోయిన తర్వాత ఆయన సాతాను చేత శోధింపబడుటకు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో ఆయన ఉన్నారు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఎవరి మధ్య ఉన్నారు? ఆయన ఎవరి మధ్య ఉన్నారు అనంటే అడవి మృగాలతో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అడవి మృగాలతో ఎన్ని రోజులున్నారు ఆయన అనంటే 40 రాత్రుల్లో 40 పగల్లో ఉన్నారు. ఉండడానికి కారణం ఏమిటి అనంటే శోధకుడు అరణ్యములోనికి 40 దినములు అడవి మృగములతో కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అడవి మృగాలు అనని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 40 రాత్రుల్లో 40 పగళ్ళు అడవి మృగాలు ఎలాగుంటాయో మనకు తెలుసు. నక్కలు ఉంటాయండి, నక్కలు ఉంటాయి. మనుషులు కనబడితే చీల్చుకుని చెండాడి తినేస్తాయి. ఎలుగుబంట్లు ఉంటాయి, ఎలుగుబంట్లు కూడా మనుషుకుని తినేస్తాయి.
కుక్కలు కూడా అలాగే ఉంటాయి. కుక్కలు కూడా ఒకప్పుడు మనుషుల్ని పీక్కుని తినేవి. అలాగే సింహాలు కూడా, సింహాలు మనుషులు చూస్తే వేటాడుతూ మానవు. ఇలాగా అనేకమైన జంతువుల భయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో ఎవరింటున్నారు అని ఒకసారి ఆలోచన చేసుకుంటే అక్కడ సింహాలు వింటున్నాయి, పులులు వింటున్నాయి, ఎలుగుబంట్లు వింటున్నాయి, నక్కలు వింటున్నాయి, పక్షులు వింటున్నాయి. ఆయన సృష్టించిన సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క జంతువులు ఆ యొక్క అరణ్యంలో ఉన్నాయి. ఆ అరణ్యంలో ఆయన ప్రార్థనలో ఉన్నారు. ప్రియములకు బిడ్డలారా, అయితే ఆయన అలసిపోయినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయనకి అలసిపోయినప్పుడు దిగిరాలని సమస్యలు ఆయన్ని బలహీనపరిచినప్పుడు దేవదూతులు ఆయనకు పరిచర్య చేయుచుండరి అని చెప్తూ ఉన్నా. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే 15వ వచనములు అంటున్నాడు కదా, కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొంది సువార్త నమ్ముడని దేవుని సువార్త ప్రకటించు గలిలయలోనికి ఆయన వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రార్థనలో ఆయన శక్తి పొందుకున్నాడు. శక్తి పొందుకొని అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు, కాలము పరిపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి, దేవుని సువార్త ప్రకటించు గలిలయలోనికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అడవి మృగాల మధ్య నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు అంటే గలిలయ ప్రాంతానికి వచ్చి ఆయన సువార్తని ప్రకటించడము ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సాతాను గాడు శోధించాడా? దేవుని ఆత్మ శోధించిందా? ప్రశ్న. నేనంటాను, దేవుని యొక్క ఆత్మ బలపరిచింది. దేవుని యొక్క ఆత్మ ఆయనని ప్రార్థనలో జయం పొందుకునేలా ఆయనని నిలబెట్టింది. దేవుని యొక్క ఆత్మ ఆయనను సువార్త ప్రకటించే వల్ల ఆయన యొక్క యోధుడిగా తయారు చేసింది. దేవుని యొక్క ఆత్మ చనిపోయిన వాడిని తిరిగి లేపే శక్తిని దేవుని యొక్క ఆత్మ ప్రభువైన దేవునికి బలముగా ఇచ్చింది. దేవుని యొక్క ఆత్మ నజరేయుడైన యేసుక్రీస్తును అనేక మంది స్వస్థతను పొందుకున్నాం. స్వస్థత లేని వారికి స్వస్థతను అనుగ్రహించే కృప దేవుడు ఆయనకి అనుగ్రహించి ఉన్నారు. ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, త్రిత్వములో ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నీరు లేకుండా ఆయన లేడు, రక్తము లేకుండా ఆయన లేడు, ఆత్మ లేకుండా ఆయన లేడు. నీరు ఆయన ఒంటిలో ఉంది, రక్తము ఆయన ఒంటిలో ఉంది, ఆత్మ ఆయన ఒంటిలో ఉంది. 3వ యోహాను పత్రికలో ఆ మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజున కూడా నీరు మన రక్తం మరియు నీరు మన శరీరంలో ఉంది, రక్తము మన శరీరంలో ఉంది, ఆత్మ మన యొక్క దేహంలో ఉంది. నీరు లేకపోయినా మనుషుడు బ్రతకడు, రక్తము లేకపోయినా మనుషుడు బ్రతకడు, ఆత్మ లేకపోయినా మనుషుడు బ్రతకడు. ఈ 3 మనుషులు లేకపోతే ఆ దేహము మట్టిలో కలిసిపోవలసినదే. 3 ఉంటే మనిషి బ్రతుకుతాడు, మాట్లాడతాడు, తిరుగుతాడు, పడుకుంటాడు, లెగుతాడు, అనేకమైన కార్యాలకి వెళ్తుంటాడు, వస్తూ ఉంటాడు. కానీ ఈ 3 మనుషులు లేకపోతే మట్టిలో కలిసిపోతాడు. అది మట్టే. ప్రియమైన దేవునికి బిడ్డలారా, నీవు మట్టిపై ఉండొచ్చేమో, కానీ 3 నీలో ఉన్నాయి గనక యేసుక్రీస్తు కాలం పరిపూర్ణమై ఉన్నది. మీరు వెళ్ళి సువార్తని ఎలాగైతే ప్రకటించాడో బాధ్యతను కూడా మనకు అలాగే అప్పగించాడు.
మీరు సర్వలోకను వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని తన శిష్యులతో ఎలాగైతే చెప్పాడు, ఈ రోజుని కూడా నీతో నాతో కూడా అదే విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆత్మ ద్వారాగా ఆయన ఏమై ఉన్నాడంటే శక్తిని పొందుకున్నాడు. రెండోదిగా, సాతాను గడు చోదించినప్పటికీ కూడా సాతాను గడిని జయించాడు. నీవు కూడా నీ జీవిత కాలం అంతా కూడా సాతాను గడి శోధించొచ్చామో, కానీ సాతాను గడిని నీ నుంచి తీసివేసుకుంటే, సాతాను గడిని నీ నుంచి తీసివేసుకుంటే నీవు ధన్యులు ధన్యురాలు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి అంటే సాతాను క్రియలన్నీ కూడా తీసివేసుకుని దైవత్వము కలిగి ప్రతిరోజు కూడా దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానించి పరిశీలించి పరిశోధించి ఆ మాటలు అనేక మందికి ప్రకటించుకోవట్లా ఉండాలని, జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.